పొగడడం కూడా తెలియాలి. పొగడడం అంటే సందర్భాన్ని, సిచ్యువేషన్ని బట్టి పొగడాలి. ఒక చిన్న స్టోరీ చెప్తాను నేనండి. ఈ స్టోరీలో ఒక పులి, ఒక నక్క, ఒక కుందేలు, ఈ మూడు ఉంటాయన్నమాట. పులికి ఆహారంగా తీసుకునేది మాంసాహారం కాబట్టి నక్కతో పులి స్నేహం చేస్తుంది. కాదు, నక్కనే పులితో స్నేహం ఎలా చేస్తుందో చూడండి. నక్క పులి దగ్గరికి వచ్చి, నేను నీకు ఆహారం అవుతాను. పులి పంజా విసరడానికి వెళ్ళినప్పుడు నక్క ఏమంటుందో తెలుసా? నేను నీకు ఆహారాన్ని అవుతాను, కానీ ఒక్క నిమిషం నా మాటలు విను అంటుంది. అప్పుడు నక్క చెప్తుంది, రాజా, ఈ అడవికి నువ్వే రాజువి. ఈ అడవికి నీకు మించిన రాజు ఎవ్వరు లేరు. నువ్వు గొప్పవాడివి. నువ్వు అందరికంటే గొప్పవాడివి. అందరికీ సహాయం చేసేవాడివి. అందరితో బాగుంటావు. అందరికన్నా మంచివాడివి నువ్వే అని ఆ పులిరాజను నక్క పొగుడుతూ ఉంటే, ఆహా, ఆ పులి నేల నుంచి ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిపోయినట్టు ఊహల్లో తేలిపోతూ ఉంటుంది. ఆ పులి అప్పటి నుంచి ఆ నక్కతో స్నేహం చేయడం ప్రారంభిస్తుంది. అప్పుడు పులి ఏ ఆహారం అయితే మాంసాహారం తింటుంది కదా, అది వేటాడి తీసుకొచ్చి కొంచెం ఆహారాన్ని నక్కకు పంచుతుంది. ఆహారంలో తను వేటాడి తెచ్చిన ఆహారంలో కొంత నక్కకు ఇచ్చేస్తుందన్నమాట. ఆ పొగడతల మాయలో పడిన పులి నక్కను మాంసాహారంగా కాకుండా తన స్నేహితురాలిగా చూడడం ప్రారంభిస్తుంది. అలా 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 కొన్ని రోజులు గడిచిపోతూ ఉంటుంది. అప్పుడు నక్కతో ఉన్న స్నేహితురాలు ఇంకొకరు కుందేలు. ఇలా నక్క రోజు ఈ పులిరాజను పొగుడుతూ ఉండడం చూసింది. ఇలా పొగిడితే పులి నాకు కూడా మాంసాహారాన్ని తెచ్చిస్తుంది వేటాడి అని కుందేలు ఒకరోజు అనుకుంటూ ఉంటుంది. ఒకరోజు నక్కకు చెప్పకుండా కుందేలు పులి దగ్గరికి వస్తుంది. వచ్చి, పులిరాజా, నువ్వే ఈ అడవికి పెద్దవాడివి, ఈ అడవికి రారాజువి నువ్వే అని నక్క పొగిడిన దానికంటే రెట్టింపుగా పొగుడుతుంది కుందేలు. ఇది విన్న పులి కోపంతో పంజా విసరడానికి వచ్చింది. అప్పుడు నక్క అనుకుంటుంది, నేను చేసిన తప్పేంటి? నక్క పొగుడుతేనేమో ఆహారం తెచ్చి పంచు తీస్తుంది, నేను పొగుడుతేనేమో నా పైన కోపంగా పంజా విసురుతుంది. ఎందుకు అని మరునాడు నక్క దగ్గరికి వచ్చి ఇదే జరిగిన విషయాన్ని కుందేలు నక్కతో చెప్పింది. అప్పుడు నక్క అన్నది, అది ఏ మూడులో ఉందో, పులి ఏ మూడులో ఉందో, ఏ ఆలోచనలో ఉందో, అసలు పులికి ఏం జరిగిందో, పులికి జరిగిన సందర్భం ఏంటి, ఏ సమయంలో ఏ పొగడతలు చెప్పాలి, ఏ సమయంలో ఏ మాటలు మాట్లాడాలి అనేది ఫస్ట్ సిచ్యువేషన్ని తగ్గట్టుగా మాట్లాడడం, సిచ్యువేషన్ని తగ్గట్టుగా పొగడడం మనిషికి రావాలి. మనిషే కాదు, ఏ జంతువైనా సరే జరిగిన విషయాల్ని చెప్పడం కాకుండా ఆ సిచ్యువేషన్ని తగ్గట్టుగా పొగడడం తెలియాలి. కానీ అక్కడ జరిగింది విషయం ఏంటంటే, పులికి వేటకు వెళ్ళినప్పుడు కాళ్ళకు దెబ్బ తగిలింది. అప్పుడు బాధలో ఉన్న పులిని నువ్వు పొగడవలసింది కాదు, ఓదార్పు ఇవ్వాలి. నువ్వు పులిని ఏమి ఇవ్వాలి? అక్కడ ఓదార్చాలి.
అరే కాలుకి దెబ్బ తగిలిందా, ఇంత పెద్ద గాయమైందో, అయ్యో ఎలాంటి లోయలో పడ్డావు, ఎలా తగిలింది, ఎందుకు తగిలింది, ఏ వేటకి వెళ్ళావు, పాపం బాగా నొప్పిగా ఉందా అని ఓదార్చాలి. అలా సందర్భాన్ని సిచ్యువేషన్ని బట్టి పొగడము రావాలి, ఓదార్చడము రావాలి. సిచ్యువేషన్ని సమయాన్ని బట్టి దగ్గరికి తీసుకోవాలి. మోరల్ సపోర్టు చేయడానికి మానవత్వంలాగా మనసు ఉండాలి, మానవత్వం చూపించాలి. ఈ విధంగా ప్రతి జంతువు అయినా సరే, మనుషులైనా సరే సిచ్యువేషన్ని సందర్భాన్ని తగ్గట్టుగా మాట్లాడి నడవడికను నేర్చుకోవాలి. అది మన ప్రవర్తన. అదేవిధంగా మనం చదువుకుంటాము. చదువు ఎందుకు? చదువుతూనే విద్య వస్తుంది, కరెక్టే. కానీ చదువుతూనే తెలివి వస్తుందా? కాదు. చదువు మన తెలివితేటల్ని ఒక క్రమ పద్ధతిలో నడవడికను, మన పద్ధతిని పెట్టడానికి గురువు చెప్పే విద్యే. మన తెలివితేటలు పుట్టుకతో సహజంగా వస్తుంటాయి. ప్రతి ఒక్కరికి సహజంగా వచ్చిన విద్య తెలివితేటలు, ఐక్యూ అంటారు. ఇవి పుట్టుకతోనే వస్తాయి. కానీ వాటిని క్రమబద్ధంగా నడవడిక నేర్చుకోవడానికి గురువు పాఠశాలతో ముడిపడి ఉంటుంది. గురువు నేర్పే విద్యనే మన యొక్క తెలివితేటల్ని, మన జ్ఞానాన్ని వెలికి తీసి మన ప్రవర్తనని సద్మార్గంలో నడిపిస్తూ ఉంటారు. కాబట్టి విద్యను నేర్చుకోవాలి. విద్య అనేది మనలో ఉన్న శక్తిని క్రమబద్ధంగా నడిపిస్తుంది విద్య. కాబట్టి సిచ్యువేషన్ని తగ్గట్టుగా పొగడము, మాట్లాడడము, సందర్భ సమయాన్ని వినియోగించుకోవడము నేర్పించేదే విద్య. ఇది పొగడడం అనేది తెలియాలి అంటే పొగడడం ఒకటే కాదు, జీవితంలో జీవించిన ప్రతి క్షణం, ఏ సందర్భంలో, ఏ సిచ్యువేషన్లో, ఎవరితో, ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఏంటి, ఎలా ఉండాలి అనేది నేర్పిస్తుంది విద్య. మనలో ఉన్న శక్తిని క్రమబద్ధీకరిస్తుంది విద్య. కాబట్టి జ్ఞాన సంపద ఎంత ముఖ్యమో గురువు నేర్పిన విద్య, క్రమపద్ధతి, క్రమశిక్షణ, ప్రవర్తన, సద్గుణాలను కలిగి ఉండడం అంతే ముఖ్యం.